తెలంగాణ రైతులకు రేవంత్ సర్కారు అసమర్థ పాలన శాపంగా మారింది. కేసీఆర్ పాలనలో 10 ఏళ్ల సాగు వైభవం నేడు కాంగ్రెస్ ఏలుబడిలో దుర్భరమైంది. రైతులకిచ్చిన హామీలను తుంగలు తొక్కిన రేవంత్ కనీసం యూరియా సప్లైలో సైతం చేతులెత్తేశాడు. రైతు సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు కాక ఇప్పటికే అన్నదాత సగం చచ్చిపోయాడు. ఇప్పుడు ఫర్టిలైజర్ యాప్ పేరుతో కాంగ్రెస్ సర్కారు రైతన్నను చావు దెబ్బతీస్తోంది. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర రైతులు కన్నీరు పెడుతున్నారు. రైతును రాజు చేస్తామని, సాగును పండుగ చేస్తామని పదే పదే చెప్పే రేవంత్ సర్కార్ క్షేత్రస్థాయి వాస్తవాలను మరిచి డిజిటల్ యుగమంటూ ఫెర్టిలైజర్ యాప్ తెచ్చి పల్లెల్లో వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తున్న ఎరువులను ఉచితంగా ఏమీ ఇవ్వట్లేదు. పైగా కష్టపడి సంపాదించిన డబ్బులు పెట్టి కొనుక్కుందామనుకున్న ఎరువులు దొరకని విధంగా విచిత్రమైన డిజిటల్ సంఖ్యలతో రైతుల కాళ్లను కట్టేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఎకరానికి 2 బస్తాల యూరియా కోసం పక్క ఊరికి పరుగులు తీయాలో, ఉన్న పంటను ఎలా కాపాడుకోవాలో తెలియక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తరతరాలుగా పల్లెల్లో ఒక చక్కటి వాతావరణం ఉంది. సకాలంలో వానలు పడి నాట్లు వేశాక డబ్బులు చేతిలో లేకపోయినా సరే రైతులు తమ గ్రామాల్లోని ఫెర్టిలైజర్ షాప్ డీలర్ దగ్గరకు వెళ్లి పంటకు అవసరమైన ఎరువులన్నీ ఒకేసారి కొనుగోలు చేస్తారు. పంట చేతికొచ్చాక అమ్మి డబ్బులు చెల్లిస్తారు. కానీ కాంగ్రెస్ సర్కారు తీసుకొచ్చిన మండల యూనిట్ యాప్ విధానం అన్నదాతలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతోంది. మండలంలో షాప్ ఏ మూలన ఉన్నా యాప్లో బుక్ అవుతుంది. అక్కడ రైతుకు రూపాయి అప్పు పుట్టదు. పైగా ఊరి దాటి పక్క గ్రామానికో పట్టణానికో వెళ్లి 2 బస్తాల యూరియా తెచ్చుకోవడానికి ఆటో, బండి కిరాయి అయ్యే ఖర్చు తలకు మించిన భారమవుతుంది. ఎకరమున్న చిన్న సన్నకారు రైతు 2 బస్తాల కోసం పడే ఆరాటం 10 ఎకరాలున్న రైతు ఎదుర్కొంటున్న రవాణా సమయం కర్షకులు పొలం దున్నే పని మానేసి ఎరువుల కోసం తిరిగేలా చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది రైతులకు స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మీద ఎరువులు ఎలా బుక్ చేయాలో తెలియదు. గ్రామాల్లో చదువురాని, స్మార్ట్ ఫోన్ వాడకం తెలియని వేలాది మంది వయోవృద్ధులు, సాధారణ రైతులు ఎరువుల బుకింగ్ కోసం సచివాలయాలు, మీ సేవా కేంద్రాల చుట్టూ లేదంటే తెలిసిన కుర్రాళ్లు కాళ్లా వేళ్లా పడి వేడుకోవాల్సిన దీనస్థితి దాపురించింది. సర్వర్ డౌన్ అనే ఒక్క మాటతో రోజంతా ఎండలో పడిగాపులు కాసి ఏమీ దొరకక ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తున్న రైతు మనోవేదన పడుతున్న ఘటనలు కోకొల్లలు. ఫెర్టిలైజర్ యాప్ విధానం కౌలు రైతులు, భూ వివాదాల్లో ఉన్న పేద రైతులను ఘోరంగా దెబ్బతీస్తుంది. యాప్లో ఎరువులు బుక్ కావాలంటే పట్టాదారు పాస్ పుస్తకం వివరాలు తప్పనిసరి. ఊరిలో ఎంతో మంది పాస్ బుక్కులు లేక కౌలు రైతులు పడుతున్న ఇబ్బందులు, బాధలు వర్ణనాతీతం. భూ రికార్డుల్లో సమస్యలుండి పార్ట్ బిలో పడిపోయిన భూముల రైతులకు పాస్ బుక్కులు లేవు. మరి ఈ భూముల్లో పంటలు పండవా? వీరికి ఎరువులు అవసరం లేదా? ప్రభుత్వం తెచ్చిన యాప్ నిబంధనల వల్ల వీరంతా బజారున పడి బ్లాక్ మార్కెట్లో అదనపు ధరలు పెట్టి ఎరువులు కొనుక్కునేందుకు నానా తంటాలు పడుతున్నారు. మరోవైపు యూరియాపై ఏమాత్రం లాభం లేకపోవడంతో డీలర్లు తీసుకురావడానికి ఇష్టపడడం లేదు. అధికారులు బెదిరించి తెప్పిస్తున్నా అది రైతు చేతికి చేరడం లేదు. ఇప్పుడు ఈ నెల నుంచి డిఏపి సహా అన్ని కాంప్లెక్స్ ఎరువులను యాప్లోకి తెస్తున్నారు. డిఏపికు ప్రభుత్వ ధర 1350 ఉంటే హోల్సేల్ మార్కెట్లోనే డీలర్కు 1650 పడుతుంది. ఫలితంగా రానున్న రోజుల్లో మార్కెట్లో డిఏపి అసలే దొరకకుండా పోయి పంట ఎదుగుదల దెబ్బతిని దిగుబడులు ఘోరంగా పడిపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది.
బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రైతు బంద్ అంది ఎరువు కొరత లేకపోవడంతో రైతు ఊపిరి పీల్చుకున్నాడు. కానీ 2.5 ఏళ్లుగా కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా ఎగ్గొట్టడం, సంపూర్ణ రుణమాఫీ కాకపోవడం, రైతు బీమాను మూలన పడేయడంతో ఇప్పటికే సగం చచ్చిపోయాడు. ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ యాప్ పేరుతో చావు దెబ్బ తీశారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క తెలంగాణలోనే ఎరువుల విక్రయానికి యాప్ నిబంధన పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశం ఎరువుల అక్రమ రవాణాను ఆపడమా, లేక సబ్సిడీ ఎరువులను రైతులకు ఇవ్వకుండా ఎగ్గొట్టడమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయం అనేది కాలంతో చెలగాటం. సమయానికి వర్షాలు పడాలి, సరైన సమయానికి విత్తనం, ఎరువులు వేయాలి. కానీ యాప్ ఓపెన్ కాలేదు, సర్వర్లు రావట్లేదు అని రోజులు గడిపితే పంట ఎండిపోతుంది. సాంకేతికత రైతులకు సాయపడాలి, కానీ ఉరితాడు కాకూడదు. రేవంత్ సర్కార్ ఇప్పటికైనా డిజిటల్ నియంతృత్వాన్ని పక్కన పెట్టి పాత పద్ధతిలోనే నేరుగా రైతులకు సరళమైన రీతిలో ఎరువులు లభించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. లేదంటే తెలంగాణ పల్లెల్లో ఆత్మహత్యలు ఇంకా పెరిగే ప్రమాదం ఉంది.